ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? లక్ష్మి చనిపోయిందని ప్రపంచం అంతా నమ్మింది. లక్ష్మి బ్రతికే ఉంది. కానీ అదెలా సాధ్యం దీక్షితులు గారు? లక్ష్మి ఆ ప్రమాదంలో చనిపోయింది కదా. నేను చెప్పేది ప్రతిదీ జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావే, మరి ఈ ఒక్క మాటని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు అరవిందా? మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది, మీకు సమీపంలోనే ఉంది. అది మీరు గుర్తించలేకపోతున్నారు. గుర్తించే సమయం ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు నేను చెప్పిన మాట ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు. ఏది ఏమైనా మిత్ర జాతకంలో ఇన్ని రోజులు నిశ్చలంగా ఉండిపోయిన ఆపదలు ఒక్కసారిగా ఆవలించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే అతి సమీపంలో ఒక భయంకరమైన గండం మిత్ర జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఆ గండం ఎటు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో చెప్పలేం. ఏ పరిస్థితుల్లో ఏ రూపంలో ఉంటుందో, ఏ మనిషి రూపంలో ఎదురవుతుందో కూడా మనం పసిగట్టలేం. చాలా మంచి శారీ సెలెక్ట్ చేశారు సార్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇది మీ భార్య కోసం గాని, మీరు ప్రేమించిన అమ్మాయి కోసం గాని సెలెక్ట్ చేశారా? భార్య కోసమో ప్రేమించిన అమ్మాయి కోసమో తీసుకున్నానని మీరెందుకు అనుకున్నారు? కొన్ని సెలక్షన్స్ తెలిసిపోతుంటాయి సార్. మనసు పెట్టి కొన్నారు కదా, ఎవరి కోసం కొన్నారో వాళ్లకు తప్పకుండా నచ్చుతుంది. ఓకే, ఈ చీర ప్యాక్ చేయండి. ఓకే సార్. జాను ఏంటి ఎక్కడా కనిపించడం లేదు? ఇంకా రాలేదా ఏంటి? సరే లక్కీ, నేను వెళ్తాను. వచ్చిన పని కాకుండానే వెళ్ళిపోతున్నావేంటి బాబాయ్? వచ్చిన పని అయిపోయిందిగా, నేను డ్రాప్ చేసేసానుగా. నన్ను డ్రాప్ చేయడంతోనే నీ పని ఎక్కడైపోతుంది? ఇక్కడొచ్చిన ఒకరికి సైట్ కొట్టాలిగా. ఏం మాట్లాడుతున్నావు లక్కీ? అబ్బా, మరి అంత రక్షణ చేయకు బాబాయ్. జాను పిన్ని కోసమే కదా నన్ను డ్రాప్ చేస్తానని నాటకాలు ఆడేది. జాను పిన్నినా? తను నీకు టీచరే. టీచర్ని పట్టుకొని పిన్ని పెద్దమ్మ అనకూడదు. రేపు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిన్నే కదా అవుతుంది. నా బంగారం, ఎంత బాగా అర్థం చేసుకుంటావో. అది సరే గాని మా టీచర్ నీకు దగ్గర రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు చెప్తాను, అలా చెయ్యి. ఏంటి అది? మీ టీచర్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆవిడంత త్వరగా లొంగే రకం కాదు. మనం ప్రయత్నం చేద్దాం బ్రో, పోయేదేముంది. సరే. బాబాయ్, టీచర్ వస్తుంది.
లక్కీ నువ్వేంటి లోపలికి వెళ్లకుండా బయట కాపలా కాస్తున్నావు? నీ స్కూల్ లోపలున్న బయటున్న ఒకటేనంట టీచర్. అంటే నాకు మ్యాథ్స్లో మార్కులు తక్కువ వస్తున్నాయంట. చదువుకోవడం కన్నా చాక్లెట్లు అమ్ముకోవడం మంచిదని మా బాబాయ్ నన్ను తిడుతున్నాడు. అవును టీచర్, మా లక్కీకి మ్యాథ్స్లో మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. అసలు దానికి మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తనకి మార్కులు బాగానే వస్తున్నాయే, తమరే ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. అదే కాదు టీచర్, నాకు లెక్కడం లేదేమో. అందుకే మీరే మా ఇంటికి వచ్చి మ్యాథ్స్ ట్యూషన్ కూడా చెప్తారా? బాబాయ్ కూతుళ్ళిద్దరూ కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు. చెప్పండి టీచర్, మా ఇంటికి మీరు ట్యూషన్ చెప్పడానికి వస్తారా? అవసరం లేదు. కావాలంటే స్కూల్లోనే 1 గంట ఎక్స్ట్రా కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ తీసుకుంటాను, ఓకేనా? చచ్చండ్రా బాబాయ్. నేను చెప్పానా మీ మేడం మంచి ముదురని? ఇప్పుడే కదా బాబాయ్ నాకు అర్థమైంది. సారీ బాబాయ్, మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. మైండ్ వాయిస్లతో మాట్లాడుకుంది చాలు గాని లక్కీ పద, క్లాస్కి టైం అవుతుంది. పద. టీచర్ హాయ్ టీచర్. హాయ్ జున్ను, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టీచర్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి జున్ను అది? సాయంత్రం మా ఫ్యామిలీలో ఒక బిజినెస్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు ఖచ్చితంగా రావాలి. నేనెందుకు? ఎందుకంటే యు ఆర్ మై ఫేవరెట్ టీచర్ కాబట్టి. అదేంటి బ్రో, టీచర్ కన్నా ముందు ఫ్రెండ్ అయింది నేను కదా, నాకు చెప్పకుండా టీచర్కి చెప్తున్నా? నువ్వు నాకు ఫ్రెండే కదా బ్రో, అందుకే నీకు స్పెషల్గా చెప్దామని వెయిట్ చేశాను. సరే, టాపిక్ వచ్చింది కదా, సాయంత్రం ఫంక్షన్కి నువ్వు కూడా తప్పకుండా రావాలి. సరే, ఆలోచించి చెప్తానులే. అబ్బో, అదేంటి పిలవలేదని ఫీల్ అయ్యావా? మ్మ్, నేను పిలిస్తేనేమో ఆలోచిస్తానంటున్నావు. ఏంటి బ్రో ఇది? ఊరికే సరదాగా అన్నాను. అయితే వస్తున్నట్టే కదా? తప్పకుండా వస్తాను. టీచర్, మీరు కూడా వస్తున్నారు కదా? రానని చెప్తే నొచ్చుకుంటాడేమో. సాయంత్రం సంగతి కదా, అప్పుడు చూద్దాంలే. వస్తానులే జున్ను. థ్యాంక్ యూ టీచర్. అర్జున్, ఏమిట్రా అది? అమ్మా అది నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? ఏది చూడండి. ఇలాంటి ట్రెండీ శారీస్ నేను కట్టుకోను కదరా. అమ్మా అది నీకు కాదు, లక్ష్మికి. ఓహో, లక్ష్మి కోసం తీసుకొచ్చావా? అమ్మా మరీ అంత సాగదీసి అడుగుతున్నావేంటి?
తీసుకెళ్ళి లక్ష్మికి ఇవ్వు. సాయంత్రం ఫంక్షన్లో కట్టుకోమని చెప్పు. రేయ్, షాప్ నుంచి ఇంటి దాకా తీసుకొచ్చిన వాడివి ఇక్కడి నుంచి లక్ష్మి గద్దాకా తీసుకెళ్ళలేవురా? తీసుకెళ్ళివు. నేనిస్తే ఏం బాగుంటుందమ్మా, నువ్వే ఇవ్వు. నువ్విస్తేనే బాగుంటుంది. తీసుకెళ్ళివు. తీసుకెళ్ళరా. లక్ష్మి, అర్జున్ గారు చెప్పండి. నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. ఇప్పుడేంటి ఇంత స్పెషల్గా? సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్లో కట్టుకుంటావని సారీ తీసుకొచ్చాను. దీనికి శాలరీకి ఏ సంబంధం లేదు లక్ష్మి. అది అదే, ఇది ఇదే. అర్జున్ గారు ప్లీజ్ ఇక ఆ విషయం వదిలేయండి. నీకిష్టమైతేనే ఈ సారీ తీసుకో, బలవంతమేమీ లేదు. నేను తీసుకుంటాను, కానీ ఒక కండిషన్. ఏంటది? ఇది గిఫ్ట్గా కాకుండా దీనికైన ఖర్చు నా శాలరీలో కట్ చేసుకుంటానంటే తీసుకుంటాను. లక్ష్మి, నువ్వు చెప్పింది నాకు అంతగా నచ్చలేదు. అలా అని నువ్వు చెప్పిన దానికి నేను అడ్డు చెప్పాలని అనుకోవడం లేదు. నీకెలా నచ్చితే అలా చెయ్యి. బట్ ఫంక్షన్లో మాత్రం ఈ శారీ కట్టుకుంటా, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. తీసుకో. అమ్మా, ఇద్దరి మధ్య దూరం కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించడం లేదు? అవును చలమయ్య, వాళ్ల మధ్య దూరం తగ్గి దగ్గరతనం పెరిగితే వాళ్లను కలపడానికి మనం ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. అమ్మా, విషయం చీర వరకు వచ్చిందంటే పెళ్లి వరకు రావడానికి ఇంకెన్నో రోజులు పట్టదేమో అమ్మా. ఏమో చలమయ్య, ఆ భగవంతుడు నా మొర విన్నాడేమో అనిపిస్తోంది. వాళ్ళని అతి త్వరలోనే కలుపుతాడేమో అనిపిస్తోంది. చూద్దాం వాళ్ల రాతలో ఏముందో, నా కోరిక ఎంతవరకు ఫలిస్తుందో. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్. నేను అడిగిన దాని గురించి ఎంక్వైరీ చేసావా? యాక్చువల్లీ టెండర్ కోట్ చేసింది అర్జున్ గారు కాదు సార్, మరి ఆయన దగ్గర పనిచేసిన ఒక లేడీ. అయితే ఈ తెలివితేటలన్నీ అర్జున్వి కాదన్నమాట. కాదు సార్, మన చేతిలో నుంచి ఆ టెండర్ చేజారిపోవడానికి కారణం ఆవిడే. అసలు ఎవరు ఆవిడ? అర్జున్ గారి ఆఫీస్లోనే పనిచేస్తూ అర్జున్ గారి ఇంట్లోనే ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్గా తెలియదు సార్. మంచి ప్రాజెక్ట్, అంత తెలివిగా కోట్ చేసిందంటే షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మన చేతిలో నుంచే ప్రాజెక్ట్ పోవడానికి కారణమైంది. మునిగిపోతున్న అర్జున్ కంపెనీని తన చేత్తో పైకి లేపింది. ఇలాంటి తెలివైన వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మన లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉండడమే కరెక్ట్. పని చేయండి సార్. ఆ అర్జున్ ఇచ్చేదానికన్నా ఎక్కువ ఆఫర్ చేసి తను మన కంపెనీలో జాయిన్ అయ్యేలా చూడండి. ఓకే సార్. హలో. హలో మిత్ర, దిస్ ఈజ్ అర్జున్. ఏంటి, పొరపాటున కాల్ చేసావా? పాత మిత్రుణ్ణి పలకరిద్దామని చేశాను. మన ఇద్దరికీ మధ్య శత్రుత్వమే కానీ మిత్రభావం ఉండదనేది నా అభిప్రాయం. అదేంటి మిత్ర, మన కాలేజ్ డేస్ మర్చిపోయావా? మనం ఎంత మంచి స్నేహితులమో మర్చిపోయావా? అది గతం. ఆ స్నేహం గతంలోనే తగలడిపోయింది. ఈ వర్తమానంలో మన ఇద్దరి మధ్య మిగిలింది కేవలం యుద్ధం. యుద్ధం మాత్రమే. నేను గతాన్ని తవ్వాలని, మానిన గాయాన్ని రేపాలని ఫోన్ చేయలేదు. మరెందుకు చేసావు? సాయంత్రం ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేశాను.
ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేశాను. ఎందుకు? నీ గెలుపుని గొప్పగా చాటి చెప్తూ నా ఓటమిని ప్రపంచానికి పరిచయం చేయడానికా? ఓడిపోయానని నీకు నువ్వే ఎందుకు అనుకుంటున్నావు మిత్ర? వాటెవర్, అవన్నీ మర్చిపోయి నువ్వు ఫంక్షన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెడ్ కార్పెట్ వేసి పిలిచినా నేను మాత్రం ఆ ఫంక్షన్కి వచ్చేది లేదు. వస్తానని నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై. మహేష్, అర్జున్ దగ్గర పనిచేస్తున్న అమ్మాయి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. బ్రో, సాయంత్రం ఫంక్షన్ కి తప్పకుండా రావాలి, సరేనా? సరే బ్రో, నాతో పాటు మా నాన్నను కూడా తీసుకొస్తాను. హ? ఓకే కదా? ఏంటి, మీ నాన్నను కూడా తీసుకొస్తావా? ఏంటి ఫీజు ఎలా పెట్టావు? మా నాన్న రావడం నీకు ఇష్టం లేదా? నువ్వేమో ఎప్పుడు చూసినా మా నాన్న హీరో, మా నాన్న హీరో అంటావు. ఆయన మాత్రం ఎప్పుడూ విలన్ లాగా ఫేస్ పెట్టుకుని చూస్తూ ఉంటారు. నీకు తెలుసు కదా ఆయనకి నాకు పడదని. అయ్యో బ్రో, మా నాన్న నిజంగానే సినిమా హీరోలా ఉంటాడు. జనరల్ మ్యాన్లే బిహేవ్ చేస్తారు. బిహేవియర్లోనే కాస్త బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు అలాగే ఉంటారులే. చిన్నపిల్లలు మనమే సర్దుకోవాలి. ఏ, పెద్దవాళ్లే సర్దుకోవచ్చు కదా. వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు 1,00,000 పనులు ఉంటాయి. మనకేముంటాయి? మనకి చదువుకోవడం, ఆడుకోవడం, పడుకోవడం, అంతే కదా. అందుకే మనమే అడ్జస్ట్ అయిపోవాలి. సరేలే. నువ్వేమంటావ్? సరేలే, ఇప్పుడు నువ్వు చెప్పే క్లాస్ వినే కన్నా మీ నాన్న రావడం నాకు ఓకే అని చెప్పుండాల్సింది. సర్లే, మీ నాన్నని తీసుకుని రాలే, నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ జున్ను. సరే బ్రో, మా కార్ వచ్చింది, నేను వెళ్తాను. ఆ, అవును, ఇంకా మీ కార్ రాలేదా? ఇంకా లేదు. లక్కీ, మీ బాబాయ్ ఇంకా రాలేదా? ఏంటి టీచర్, మా బాబాయ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ, నేనేం తన కోసం ఎదురు చూడడం లేదు. నీ కోసం వస్తాడు కదా, ఇంకా రాలేదేంటి అని అడిగాను. మా బాబాయ్ నా కోసం కాకపోయినా మీకోసమైనా ఖచ్చితంగా వస్తాడు. సరే సరే, తను వచ్చే వరకు నీకు తోడుగా ఉంటానులే. తన కోసం కాదు, నీ కోసం. వెయిట్ చేయడం ఎందుకు లక్కీ, నాతో పాటు వచ్చేయ్, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదులే జున్ను. నా దగ్గర కూడా మొహమాటమా? పర్వాలేదులే లక్కీ. ముందు మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరే అయితే. టీచర్, మిమ్మల్ని కూడా డ్రాప్ చేయమంటారా? పర్వాలేదులే జున్ను, నాకు వేరే పనులున్నాయి, అవి చూసుకొని ఇంటికి వెళ్ళాలి. మీరు వెళ్ళండి. సరే టీచర్. సరే టీచర్. లక్కీ, జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి, సరేనా? అలాగే టీచర్. వెళ్ళండి. పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? ఎందుకు అంత పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదు వివేక్, దీక్షితుల దగ్గరకు వెళ్ళొచ్చినట్టున్నావుగా. మళ్ళీ ఏదైనా ధర్మ సందేహం మనసులో పెట్టి పంపించారా? అది ఏం లేదులే దేవయాని. అక్క, నువ్వు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు అబద్ధం చెప్పలేకపోతున్నాయి. మిత్రుకి మళ్ళీ ఏమైనా గండం అని చెప్పారా ఏంటి? అవును దేవయాని, మళ్ళీ మిత్రని ఏదో గండం ముంచెత్తబోతోంది.
అదేంటి పెద్దమ్మా, ఇన్నాళ్ళు అన్నయ్యకి గండాలు దూరంగానే ఉన్నాయిగా, మళ్ళీ హఠాత్తుగా ఇదేంటి? వాడి జాతకమే బాలేదు వివేక్. గండాలమయం, ప్రమాదాలతో కూడుకున్న జాతకం. ఏం చేస్తాం? ఆ గండాల నుంచి వాణ్ణి రక్షించుకోవడం తప్ప. నువ్వేం దిగులు పడకు పెద్దమ్మా. దిగులు పడకుండా ఎలా ఉండమంటావురా? అవతలొచ్చే ఆపద ఎటు నుంచొస్తుందో తెలీదు. మిత్రని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలీదు.